హాయ్ గైస్ అందరికి ఈ రోజు అయితే మనం చాలా ఇయర్స్ తర్వాత మన ఓల్డ్ ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాను. ఇక్కడ మన లాబీ చూసుకున్నట్లయితే ఇలా ఉంది అండ్ నా నేమ్ కూడా ఏదో డిఫాల్ట్ గా వచ్చేసింది. ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే స్టోర్ కూడా ఉంది. ఈ స్టోర్ లో చూస్తే మొత్తం బ్లాంక్ గానే ఉంది, ఏం కనిపించట్లేదు. ఇంకా ఆర్మరీ క్రేట్స్ గానీ గిఫ్ట్స్ గానీ ఇక్కడ బండిల్స్ అన్ని కూడా ఇలానే చూపిస్తున్నాయి. ఇప్పుడు లక్కీ రాయల్ ఓపెన్ చేద్దాం. దీంట్లో ఏముండిద్ది? అరే జీప్ ఉందా? అరే ఇక్కడ ఏం కనిపించట్లేదు. 300 స్పిన్ మీద క్లిక్ చేస్తున్నా బ్రో, క్లిక్ చేసినా క్లిక్ అవ్వట్లేదు. ఇంతే అనుకుంటా. ఇంకా ఇక్కడ క్యారెక్టర్స్ ఏమున్నాయని చెప్పి ఓపెన్ చేస్తే ఇక్కడ ఇలా చూపిస్తుంది ఎర్రర్ అని చెప్పి. ఇంకా వాల్ట్ లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే కలెక్షన్ ఏం కనిపించట్లేదు, జస్ట్ మన దగ్గర సీజన్ 1 మాత్రమే చూపిస్తుంది. ఇంకా పర్లేదు, మనం మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. అప్పుడులో పీక్ ఎలా ఉండేది, ఇంకా క్లాక్ టవర్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఎలా ఉండేవి అయితే చూసేద్దాం. ఇంకా మ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తా. మెయిన్ గా లాబీ ఎలా ఉందో కూడా చూడాలి కదా. బ్రో ఈ లాబీ ఉన్నప్పుడు నేను గేమ్ ఆడుతూనే ఉన్నాను. మీరు కూడా ఆడారా ఈ లాబీ ఉన్నప్పుడు? అంటే ఈ ట్రాక్ మీద ఒక ట్రైన్ వస్తూ ఉండేది, ఆ ట్రైన్ కి మనం ఎదురెళ్తే గుద్దేసి పక్కకు వేసేది. గుర్తుందా మీ అందరికి? ఇంకా ఇక్కడ మ్యాప్ లో చూసుకున్నట్లయితే క్లాక్ టవర్ లేదు, పీక్ ఉంది, ఫ్యాక్టరీ కూడా ఉంది. కాబట్టి నేనైతే ఇప్పుడు పీక్ లో దిగి పీక్ ఎలా ఉంటది అనేది చూద్దాం అనుకుంటున్నా. మొత్తానికి ఎజెక్ట్ కూడా ఇదేంటిది బ్రో? నేను దిగుదాం అంటే ఇదేదో పారాషూట్ కూడా సరిగ్గా కనిపించట్లా, ఎక్కడో దింపేస్తుంది. ప్లాంటేషన్ లో దింపింది బ్రో. వావ్ నైస్. ఏమన్నా ఉందా బ్రో ఇక్కడ ఫీల్? అంటే ఇది వింటర్ ల్యాండ్స్ అనుకుంటా అప్పుడు ఆ అప్డేట్ లో, సో అందుకని ఇలా ఉంది. అరే ఎవడో కొట్టేస్తున్నాడు. వీడిని చూసా బ్రో, కానీ ఏం పెడదాం అంటే ఏం అవ్వట్లేదు. ఎలా ఉందంటే ఫుల్ కంట్రోల్ ఆడుతూ ఉంటది కదా, అలా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఫైర్ కొట్టా, కిల్ యానిమేషన్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసా, కానీ కిల్ యానిమేషన్ రావట్లా. అండ్ ఈ ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ ఇది ఆల్రెడీ మన ఫ్రీ ఫైర్ లో రిమూవ్ చేశాడు, గుర్తుందా మీకు? అండ్ ఇంకా నాకు పీక్ లోకి వెళ్ళి ఆడాలని ఉంది. నేను ఈ ఫ్రీ ఫైర్ ఎక్కించడానికి రీజన్ కూడా ఇదే. ఓల్డ్ ఫ్రీ ఫైర్ లో ఓల్డ్ పీక్ లోకి వెళ్ళి ఆడదామని చెప్పి. మొత్తానికి ఈ హౌస్ లో అయితే దిగితే చాలా బాగుండేది బ్రో. చాలా యుద్ధాలు జరిగేవి. పైన ఏమో ఎనిమిది ఉండేవాళ్ళు, కింద నుంచి మనం కనబడకుండా కాల్చాలి అన్నట్టు, లేకపోతే పైన దిగేసి చాలా బాగుండేది ఈ హౌస్ లో. ఇంకా ఈ పైన అయితే ఈ పక్కనే కూర్చొని అలా ఉండేవాడిని. పైకి ఎవరైనా ఎనిమిస్ వస్తే కొడదామా అన్నట్టు ఆ టైంలో ఇలానే కూర్చొని ఉండేవాడిని. ఇంకా ఈ రూమ్స్ చూసుకున్నట్లయితే అప్పుడు ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్ గా చేశారు బ్రో ఈ గేమ్ చేసిన వాళ్ళు అయితే. ఇంకా పీక్ లో బ్రోకెన్ హౌస్ కి అయితే వచ్చేసాం. ఇక్కడే అందరూ ప్లేయర్స్ కూడా ఈ పైన ఇంట్లోనే దిగేవాళ్ళు. ఆ పైన ఇంటికి ఒక హోల్ ఉండిద్ది కదా, ఇప్పుడు ఈ ఇంటికి ఉందో లేదా చూద్దాం పైకి వెళ్ళి. పీక్ లో దిగినప్పుడు ఈ పైన ఉన్నట్లయితే ఇక్కడ విండోస్ లాగా ఉన్నాయి కదా, ఇక్కడ కూర్చొని అయితే ఆ లెఫ్ట్ సైడ్ ఇంట్లో లేకపోతే ఈ రైట్ సైడ్ ఇంట్లో ఉన్న వాళ్ళని ఫైర్ చేసుకుంటా ఇక్కడ చాలా బాగుండేది. ఇంకా ఈ రూమ్స్ కూడా ఎనిమిస్ కనుక దిగినట్లయితే అటు ఇటు వెళ్ళి దాక్కోవడం అలా ఉండేది. ఇక్కడ నుంచే మనం లోపలే దిగేసి మొత్తం యుద్ధాలన్నీ చేసేవాళ్ళం ఆ టైంలో. గైస్ చెప్పడం మర్చిపోయా, ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు కూడా ఓల్డ్ ఫ్రీ ఫైర్ ఆడాలి అనిపించింది కదా. నేను ఈ ఓల్డ్ ఫ్రీ ఫైర్ ని ఎలా ఎక్కించాను అంటే, యూట్యూబ్ లో నేను వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు నాకైతే ఈ క్రియేటర్ వీడియో అయితే రికమెండ్ అయింది. మేబీ నాకు తెలిసి ఈ ఫ్రీ ఫైర్ ని ఈ బ్రోనే క్రియేట్ చేసి ఉంటాడు, కాబట్టి క్రెడిట్స్ అన్ని కూడా ఈ బ్రోకే. ఈ బ్రో ఇచ్చిన లింక్ యూస్ చేసి అయితే నేను ఫ్రీ ఫైర్ ని డౌన్లోడ్ చేశాను. ఒకవేళ మీకు కనుక ఓల్డ్ ఫ్రీ ఫైర్ లింక్ కావాలనుకుంటే ఆ బ్రో వీడియో చూడండి. లేదు అంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. ఎవరికైతే ఓల్డ్ ఫ్రీ ఫైర్ కావాలో డిఎం చేయండి, నేను లింక్ అయితే షేర్ చేస్తా. ఓకేనా? ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంత. ఇంకందరికి బాయ్.